నారా లోకేష్ నైతిక బాధ్యత ధర్మేంద్ర ప్రధాన్ లాగా వహించి రాజీనామా చేయాలా? ఒక్కొక్క ఉద్యోగానికి 20 లక్షల రూపాయల పైగా దండుకున్నారు ఈ ప్రభుత్వ పెద్దలు అని సాక్ష్యాధారాలతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించటం జరిగింది. దాని మీద ఆయన రాజీనామాను కోరుతూ నారా లోకేష్ అలాగే సిబిఐ ఎంక్వైరీ వేయాలన్నటువంటి డిమాండ్తో కలెక్టర్ ఆఫీసులకు విజ్ఞాపన పత్రం ఇవ్వటంతో మా నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రేపు 4వ తారీఖున నియోజకవర్గాల పరిధులలో మా నాయకులతో పాటు విద్యార్థి యువత ప్రతినిధులతో సమావేశాలను నిర్వహించి ఆ తర్వాత 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అన్ని 175 నియోజకవర్గాలలో నిరాహార దీక్షలు చేపట్టబోతున్నాం. విద్యార్థినులతో యువతతో అందరితో కలిపి ఆ తరువాత దీని మీద చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయబోతున్నాం. అలాగే సిగ్గుపడాల నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఇంత అక్కడ తప్పు జరిగింది, అవినీతి అన్నటువంటి ప్రస్తావన పెద్దగా రాలా. ఇక్కడ 16,000 ఉద్యోగాలు 20-30 లక్షలకు అమ్మేసుకున్నారు. 421 స్పోర్ట్స్ కోటాల ఉద్యోగాలలో దొంగ సర్టిఫికెట్లు సృష్టించి క్రీడా సంఘాల అధిపతులు ఎవర్రా అంటే కోన రవికుమార్ ఆముదాల వలస ఎమ్మెల్యే, ఆయన సాఫ్ట్ బాల్కి జూడోకి ఆ ఎంపీ నారా లోకేష్ గారి కో బ్రదర్ భరత్ ఒక జూడో సంస్థకి వాళ్ళు నాయకులు. ఆ 2 ఉద్యోగాలకు ఆ 2 స్పోర్ట్స్కు సంబంధించి దాదాపు 90 ఉద్యోగాలు ఇచ్చేసినారు. దొంగ సర్టిఫికెట్లు సృష్టించినారు. ఈ శాప్ చైర్మన్ అనే వ్యక్తి, ఆ రవినాయుడు అనే వ్యక్తి ఒక్కొక్కరి దగ్గర దాదాపు 30 లక్షలు వసూలు చేసే ఎన్ని తొందరలో బయటకు రావడా ఆధారాలతో నిరూపించబోతున్నాం. ఇంత దుర్మార్గంగా పోస్టులు అమ్ముకున్నటువంటి పరిస్థితులలో నారా లోకేష్ ఖచ్చితంగా ఆయన గారు రాజీనామా చేసి తమ నైతికను నిరూపించుకొని సిబిఐ ఎంక్వైరీ వేసి తాము తప్పు చేయకపోతే తప్పు చేయలేదు అని సిబిఐ నిర్ధారిస్తుంది. నిందితులైతే వాళ్లకు కఠినమైనటువంటి శిక్షలు విధించే విధంగా చట్టం తన చర్య తీసుకుంటుంది.